సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్లో డిఫెక్ట్ ఉందని, పిటిషన్ అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. తన అరెస్ట్ అక్రమం అంటూ సుప్రీంను ఆశ్రయించారు కవిత. నిబంధనల మేరకు పిటిషన్ పూర్తి చేసి దాఖలు చేసిన తర్వాతే విచారణ చేపడతామని సుప్రీం తెలిపింది. ఇవాళ సుప్రీంలో గతంలో వేసిన ఈడీ సమన్లు రద్దు పిటిషన్ విచారణకు రానుంది. సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ అసంపూర్తిగా ఉందని కోర్టు తెలిపింది. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శర్మ ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శర్మ, కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టు తెలిపినట్టు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండి శర్మ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఈడీ కస్టడీలో ఉన్నారు. కానీ ఆమె ఈడీ సమన్లు రద్దు చేయాలని గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి మరి ఆమె ఇప్పటికే ఈడీ అరెస్టు చేసింది. ఆమెను కోర్టు కూడా ఈడీ కస్టడీకి ఇచ్చింది. మరి ఇప్పుడు ఈడీ సమన్లు రద్దు చేయాలన్న పిటిషన్ను కోర్టు ఏ విధంగా పరిగణిస్తుందన్నది చూడాల్సి ఉంది. మొన్న 4 రోజుల క్రితం ఆమె అరెస్టు అయిన రోజే ఇక్కడ విచారణ జరిగింది. ఆ రోజు విచారణ తర్వాత ఇవాళకే దాన్ని పోస్ట్ చేశారు. కానీ ఆమె అరెస్ట్ అయిపోయింది, ఈడీ కస్టడీలో ఉంది. కాబట్టి మరి ఆమె పిటిషన్ విచారణ ఏ విధంగా ఉంటుందన్నది చాలా ఆసక్తిగా ఉంది. మరి తనకు సంబంధించినటువంటి ఆమె తన అరెస్టు అక్రమం అంటూ ఒక రిట్ పిటిషన్ నిన్న ఉదయం దాఖలు చేశారు. అది ఇవాళ డిఫెక్ట్స్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే డిఫెక్ట్స్ అంటే పేజీ నెంబర్లు సరిగ్గా రాయకపోవడం, అక్కడక్కడ పారాగ్రాఫ్లకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించకపోవడం, ఇలాంటి డిఫెక్ట్స్ అన్నవి ఒక 6 అంశాలు డిఫెక్ట్స్ గా ఉన్నాయి. అవి ఫుల్ఫిల్ చేస్తే మళ్ళీ ఎప్పుడు డేట్ వస్తుందనేటువంటిది చూడాల్సి ఉంది. మరి ఆమె దాఖలు చేసుకున్నటువంటి రిట్ పిటిషన్ ఏదైతే ఉందో అది ఇవాళ విచారణకు వచ్చే అవకాశం లేదు. డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అవి ఫుల్ఫిల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఆ తర్వాతే విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ తేదీన విచారిస్తారనేటువంటిది ఆ డిఫెక్ట్స్ అన్నవి పూర్తి అయిన తర్వాత గానీ మనకు తెలిసేటువంటి అవకాశం లేదు. కానీ కాసేపట్లో ఆమె గత ఏడాది దాఖలు చేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది ఈడీ సమన్లు రద్దు చేయాలన్న పిటిషన్, మరి అది ఎంత మేరకు ఇవాళ విచారణ సందర్భంలో కోర్టు దాన్ని ఏ విధంగా పరిగణిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఓటు స్టూడియో. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శర్మ. రైట్, అది సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్లో డిఫెక్ట్ బయటపడింది. ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిటిషన్ అసంపూర్తిగా ఉందని తప్పుపట్టింది. నిబంధనల మేరకు పిటిషన్ పూర్తి చేసి సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంది. కోర్టు సైతం ఓకే చెప్పాకే విచారణ తేదీ తేలనుంది. గతంలో ఈడీ సమన్ల రద్దు పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు 15వ బెంచ్లో విచారణ జరపనుంది ధర్మాసనం.